ఇలా మహిళల కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం కూడా మన ప్రభుత్వం ప్రకటిస్తుంది. అందరికీ మహిళలకి ఏది చేసినా మహిళల కొరకు, ఎందుకంటే డబ్బులు వస్తే తల్లిదండ్రులు ఆడుకుంటారు, ఈ తులం బంగారం ఉంటే ఆడబిడ్డ మెడలో ఉంటుందని మన ప్రభుత్వం ఆలోచించి ఇలా 2,16,000 నుండి మళ్ళీ తులం బంగారం ఇస్తుంది. అసలు చేసేదాకా వాళ్ళకు ఓపికన ఆగుతలేదు. ఈ సంజయ్ కుమార్ గారు మహిళల గురించి మాట్లాడే అర్హతనే లేదు. అసలు మొన్న మహిళా మున్సిపల్ చైర్మన్ ఉంటేనే ఆమెను ఇబ్బంది పెట్టి తీసేసిండ్రు. ఎప్పుడు కూడా మన కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సనే ఉంటారు. అది వాళ్ళని దేవుడు చూసి ఇలా మళ్ళీ కూడా మన కాంగ్రెస్ మున్సిపల్ చైర్మనే ఆవిడ కూడా నిజంగా మన అదృష్టం. మళ్ళీ రోజులలో కూడా ఖచ్చితంగా మున్సిపల్ చైర్పర్సన్ కానీ జడ్పీ చైర్పర్సన్ కానీ ప్రతి ఒక్కటి ఇలా మన కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే మనం అందరం ఇంటింటికి తిరుగుతూ మన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది అనేది కూడా ప్రజలకు వివరించి చెప్పాలా. ఇలా గ్రామాలలో ఉపాధి పని చేస్తుండ్రు, అది కాంగ్రెస్ పార్టీ చేసిందే. కరెంటు మొన్న పోయిన ఎలక్షన్లలో ఏమన్నారు, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అన్నారు. కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కరెంట్ ఉండదంటే కాంగ్రెస్ తీసేస్తుందా? కరెంట్ ఉంటది, అన్ని ఉంటాయి, ప్రతి ఒక్కటి చెప్పాలి. ఇలా రైతు బంధు మా గ్రామీణ ప్రాంతాలలో చాలా మందికి రైతు బంధు పడలేదు. ఎందుకంటే రైతు బంధు కొద్దిగా దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తుండ్రు. ఇది మన జీవన్రెడ్డి సార్కు చెప్పాలా. ఈ ఎలక్షన్ వరకల్లా ప్రతి రైతుకు రైతు బంధు పడేటట్టు మన సార్ చొరవ తీసుకోవాలా. ఎందుకంటే బాగా మంది అట్లా రైతు బంధు గురించే ఆలోచిస్తుండ్రు. రైతు బంధు కానీ ఏ ఉన్నా మన ప్రభుత్వం అన్ని విధాల చేయడానికి మరి ముందుంది. మన జీవన్రెడ్డి సార్ తప్పకుండా మరి ఎంపీగా గెలిపించి మనం రాష్ట్రపతి ఒక ఎస్టీ మహిళ. ఎందుకంటే ఆమె నేను అనుకుంటే ఒక పెద్ద మహిళకి నైతే మోడీ గారు ఆమె తీసుకుపోయి ఆమెతో ఏమైనా ప్రారంభోషం లేదు. ఎందుకంటే ఆమె ఎక్కడ అవమానం చేసి చూడండి, ఆమె ఒక చిన్న అంటే కాబట్టి ఆమె తప్ప చేసింది. మరి ఆమె ఉన్న రామాలయం పడితే కూడా ఆమె సెక్రటరీ ఓపెనింగ్ గవర్నర్ ఎవరు చేస్తుంటది, అక్కడ రాష్ట్రపతి చేస్తుంటది, ఇక్కడ గవర్నర్ చేస్తుంటది. ఆమె రానియకుండా అడుగుతున్నారు. జై శ్రీరామ్ అని వాళ్ళు ఒక పేరుతోనే బీజేపీ మొత్తం సాధించేసినాం అన్నట్టు చేసుకుంటున్నారు. కాకపోతే మనం చిన్నప్పటి నుండి రాముడు ఉన్నాడు, సీత ఉన్నది, అందరూ ఉన్నారు. ఆ ఒక్క దేవుడిని పట్టుకొని వాళ్ళు ఇదే నినాదంగా పెట్టుకొని మన ప్రజల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు హిందూ ముస్లిం అందరినీ దూరం చేసేసి ఒక్క జై శ్రీరామ్ అన్న నినాదాన్ని పట్టుకొని ఉంటున్నారు వాళ్ళు. మనం భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరం ఒకటి అని చెప్పేదే కాంగ్రెస్ పార్టీ. అందుకే మన గుట్టు కండువా కూడా చూడండి ఒకసారి, అందులో గ్రీన్ కలర్ వచ్చేసి మన ముస్లిమ్స్ది, మన వైట్ వచ్చేసి క్రిస్టియన్స్ది, ఆరెంజ్ మన జై శ్రీరామ్ అన్న నిదానం నుంచి వచ్చింది. వాళ్ళు ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నారు జై శ్రీరామ్ అని. కానీ మనం ఫస్ట్ నుండి మన పార్టీ గెలుపుకి కారణమైందే ఆ జెండా గుర్తు. దాన్ని అందరి మనసుల్లోకి తీసుకెళ్లి జై శ్రీరామ్ అన్న నినాదంతోనే మనము ఓడిపోతామన్న భయం మనకు పెట్టుకోకుండా మనం ఏదైనా గెలుస్తామన్న కృషితోటి ముందుకు వెళ్ళాలి. వాళ్ళు చెప్తున్న మాటలకు అన్నింటికి మనం ఒకటే సమాధానం గెలిపించి చూపించాలి వాళ్ళకి, అంతకు మించి ఇంకేమిటి. కాకపోతే ఇప్పుడు అన్ని రాజకీయంలో కూడా చాలా మంది వస్తున్నారు. కాకపోతే ఆడవాళ్ళు పోటీ చేసి గెలిచినా కానీ అక్కడ ఏం చేస్తారంటే మగవాళ్ళే వస్తున్నారు. అంటే కారణం మగవాళ్ళది కాదు, తప్పు ఆడవాళ్ళదే. అంటే మీరే ముందుకు రావాలి. అంటే మీరు పోటీ చేసిన పుట్టంలో కొంచెమైనా కానీ ముందుకు వస్తే ఇంకా ముందుకు వస్తుంది. అంటే గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగైంది. ఒకప్పుడు అసలు కౌన్సిలర్ కానీ ఒక సర్పంచ్ కానీ మహిళ గెలిచిందంటే ఓట్లనే చేస్తే అసలు భర్తను తెలిసేటోడు. అసలు అక్కడ పోయి మనం ప్రచారం చేసినా కానీ అతను భర్తని ముందుకు చేసేవాడు. కాకపోతే ఇప్పుడు వచ్చే రోజులలో ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఒక గవర్నమెంట్ జాబ్ ఒక కలెక్టర్కి వస్తుంది, మరి కలెక్టర్ చేస్తారు కానీ కలెక్టర్ పడతారాడు. ఒక ఐపీఎస్ చేస్తుంది, వాళ్ళు కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళలు కూడా ఎవరైనా వాళ్ళు మహిళలే చేస్తారు, మహిళలకే ఇస్తే మహిళలే చేస్తారు కానీ వాళ్ళ భర్తలు చేయలేదు. అదేవిధంగా రాజకీయంలో కూడా మహిళలే ముందుండి పనిచేయాలి. మనం చేసేది ఏంటి, రాజకీయంలో సేవనే. ఇప్పుడు మనకు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మహిళలకే ముందు అవకాశం ఇచ్చింది. ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో ప్రజలకు నారీ శక్తి, ప్రజాపాలనతో ఆర్థిక శక్తి. అంటే మనకు సిలిండర్ ద్వారా
ప్రతి ఒక్క మహిళకి ఇంట్లో పొద్దున్న లేవగానే వంట కష్టంగా చేయడం ఉంటుంది. సిలిండర్ అయిపోగానే మనకు కొనుక్కోవాలి. కాకపోతే ఇప్పుడు మనకు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు దాన్ని 1000 రూపాయలు ఫస్ట్ 1200 ఉండే, దాన్ని మనకు మొన్నటి ఎలక్షన్లలో ఒక 100 రూపాయలు మాత్రమే దించడం జరిగింది. కానీ మనకు కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా 500కే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే మనకు అమలు చేసి చూపించారు వాటిని కూడా. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా 2500 కూడా మహిళలకి ప్రతి ఒక్క పథకం మీరు చూడండి మహిళలకి ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రజాపాలనలో మనం అప్లికేషన్ చేసుకున్నా కానీ మహిళల పేరు మీద, అంటే మహిళలకు అన్ని రంగాల్లో ముందిస్తే మనమే ఇంకా వెనుకబడి ఉంటున్నాం. అంటే కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా ముందుకు రావాలని ఈ మళ్ళీ వచ్చే మహిళా దినోత్సవం వరకు ఇంకా మహిళలు ముందుకు వచ్చి ప్రోత్సహించాలని ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా వైస్ ప్రెసిడెంట్స్ జగ్గు పద్మ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జగిత్యాల జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్ గారు, మరియు ఈ వైస్ చైర్ జగ్గు పద్మ గారు, అలాగే మా మాధవి గారు, మరియు సుమ గారు, మరియు ముగ్రాబి గారు, మరియు ఈ రాష్ట్ర కార్యదర్శి శోభారాణి గారు, మరియు ఇక్కడికి ఇచ్చేసిన మండల్ ప్రెసిడెంట్స్ మరియు జనరల్ సెక్రటరీలు మరియు మహిళా కాంగ్రెస్ మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే చేసుకోవాలని నేషనల్ ప్రెసిడెంట్ అల్కలమ్మ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ సునీతారావు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేసే ఈ కార్యక్రమానికి ఒక థీమ్ కూడా ఇవ్వడం జరిగింది. అది నారీ న్యాయ సమ్మాన్ సమారోహ్. అంటే మహిళలకు న్యాయం జరగట్లేదు బీజేపీ ప్రభుత్వంలో, దానికి న్యాయం చేసే వరకు కూడా మన కాంగ్రెస్ పార్టీ మహిళలందరూ కూడా ముందుండి పోరాడాలి అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న రాహుల్ గాంధీ గారు కూడా న్యాయ యాత్ర చేయడం జరుగుతుంది. అంటే నిజంగా మా జోడో యాత్ర అయిపోయిన తర్వాత న్యాయ యాత్ర స్టార్ట్ చేయాలని జరిగాయి. గుజరాత్లో చూసుకుంటే 34,000 మంది మహిళలు మిస్ అయ్యారు. అలాంటివి బయటకు రావట్లేదు. ఇలాంటి బయటకు రాకుండా ఓన్లీ శ్రీరామ మాత్రమే వస్తుంది. ఇప్పుడు చెప్పిన శిరీష చాలా బాగా మాట్లాడింది. అలాంటివి మాత్రమే బయటకు వస్తుంది. అంటే సోషల్ మీడియా ఉన్నాయి, ఇవి మాత్రం కప్పిపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో మనం తప్పకుండా వాటిని ముందు ఉంచాలి. అదేవిధంగా మొన్న జరిగిన మణిపూర్ సంఘటనే కానివ్వండి, అదేవిధంగా చాలా సంఘటనలు జరుగుతున్నాయి, కానీ ఇవన్నీ దేనికి రెస్పాండ్ కావట్లేదు. మణిపూర్ సంఘటనకు సంబంధించి కూడా పార్లమెంట్లో మాట్లాడమని చెప్తే కూడా కనీసం మాట్లాడలేని పరిస్థితి. రాహుల్ గాంధీ గారు మాట్లాడమని అన్న 2 minutes కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే మహిళలకు అనేది న్యాయం జరగట్లేదు. ఎక్కడ చూస్తున్నా కానీ అదే అన్యాయం జరుగుతుంది. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, కానీ పట్టించుకునే నాదులు లేకుండా పోయింది. ఓన్లీ షోపుటం మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పోయినా కానీ ఏదంటే మొన్న అండమాన్ నికోబార్ పోయిందంట, మా లక్షద్వీప్ పోయిండ్రు, అవన్నీ షోపుటం జరుగుతున్నది. మొన్న ఏదో సముద్రంలో పోయి అయోధ్య ఏడాది కృష్ణని దగ్గరికి వెళ్ళి లోపల పోయి జపం చేసి వచ్చినట్టు. అంటే నిజంగా కెమెరా లేని లోపలికి పోయి ఎట్లా పెట్టారు? ఒక్కసారి పిఎం లోపలికి ఎలా పోయిందో అడగాలి. అంటే మొత్తం సినిమా షూటింగ్లా వాళ్ళ షూటింగ్ తప్ప ఇక్కడ కేటీఆర్ ఏదో ఆటోలో ఎక్కితే కెమెరాలు పెట్టుకొని ఎక్కినట్టు అక్కడ పిఎం గారు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ కెమెరాలు పెట్టుకొని మరీ వెళ్తున్నారు తప్ప అదంతా నటన తప్ప నిజంగా రియాలిటీ అనేది లేదు. ఇప్పుడు అదే రాహుల్ గాంధీ కానీ ఎక్కడైనా వెళ్ళినా కానీ రియల్గా జరుగుతున్నా. మొన్న ఒక చూస్తున్నాం, ఏదో కార్యక్రమానికి పోయినప్పుడు పిల్లల్ని టచ్ చేయడానికి కూడా వెనక ముందు ఆడిన మోడీ గారు కనీసం ప్రజలకు ఏం న్యాయం చేయగలుగుతారు? టచ్ చేయడానికి కూడా, అంటే టచ్ చేయడానికి కూడా వెనక ముందు ఆడిన అట్లాంటి పిఎం మనకున్నారు అంటే నిజంగా సిగ్గుచేటు. నిజంగా మొన్న రాహుల్ పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఓన్లీ శ్రీరామ తప్ప వేరేది రావట్లేదు. ఓన్లీ వాళ్ళకు ఉన్నది ఒకే ఒక అంశం శ్రీరామ. అంటే మేము రామాలయం కట్టాము అంటున్నారు. అంటే 5 సంవత్సరాల నుంచి కూడా
రాముడు లేడు అని, ఇప్పుడే బాలరాముడిని నిర్మించామని చెప్పడం జరిగింది. అంటే 5 సంవత్సరాలు దేవుడు లేదు, మనము మొక్కలేదు, మన తాతలు మొక్కలేదు, కాకపోతే ఇప్పుడే బాలరాముడిని ప్రతిష్ఠించినామని చెప్పిండ్రు. బాలరాముడు అనేది ఎప్పుడు పెరగాలి, మన రాముడు మనకు ఎప్పుడు రావాలి, అదే కళ్యాణం అనేది చేయడం జరిగింది. బాలరాముడికి ఎలా కళ్యాణం చేశారో కూడా తెలియాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రామాలయం ఏర్పాటు చేసినప్పుడు కూడా అక్షింతలు అనేటివి మనం పంపించడం జరిగింది. అక్షింతలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. మన కళ్యాణం అయితే ఇప్పుడు సీతారాముల కళ్యాణం అనేది చేస్తామని చేసిన తర్వాత అక్షింతలు అనేది తీసుకొచ్చుకుంటాం. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూసుకుంటే రామాలయం మీద RSS వాళ్ళందరూ కూడా ఇంటింటికి అక్షింతలు అనేది పంచిపెట్టడం జరిగింది. నిజంగా ఇలాంటివి మనల్ని ప్రలోభ పెట్టడం తప్ప ఇంకోటి ఏది లేదు. ఇప్పుడున్న ముందున్న వాళ్ళకి ఒకే ఒకటి రామాలయం మాత్రమే ఉంది. మనకనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ఉన్నాయి. 60 ఏళ్ళు 9 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళకే అంటుంటే మనం 60 ఏళ్ళు పరిపాలించిన మనకి ఎన్ని కారణాలు ఉండాలి ముందు అడిగేయడానికి. అలాంటిది 60 ఏళ్ళ సంది మనం ఏం చేస్తామో చెప్పాలి తప్ప మతాలకి అతీతంగా మనం పోతున్నాము. కానీ వాళ్ళు మతం ఒక్కటే అడ్డు పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. దీన్ని మనం ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మత కలహాలు అనేది ఈ మతం ద్వారానే. మరి అలాంటి మహిళ ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు పూజింపబడతారనేది పురాణంలో రాసి ఉంది. అలాంటి ఒక గొప్ప మహిళ ఎక్కడున్నా ఎలా ఉన్నా రాణించగలుగుతుంది, అన్ని రంగాల్లో రాణించగలుగుతుంది అనేది ఈ రోజుల్లో ఒక నిదర్శనం. రాజకీయాల్లోనే 33% రిజర్వేషన్ ఉన్న మహిళ ఈరోజు ఎక్కడ చూసినా మహిళలే కనబడుతున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్లో, అన్ని రంగాలలో. ఎక్కడైతే ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో ఎలాగైతే ఉన్నారో ఒక మహిళ పొద్దున్న లేచిన కాడి నుంచి అన్ని ఇంట్లో పనులు చక్క పెట్టుకొని మళ్ళీ వాళ్ళ వృత్తిపరంగా బయటకు వెళ్తూ కూడా వాళ్ళన్నీ కరెక్ట్గా చేసుకుంటున్నారు. ఎందుకనంటే తను ఒక స్త్రీ, ఒక ఓపిక, ఒక పరాశక్తి, ఒక లక్ష్మీ రూపం, తనకు అన్ని విధాలుగా తను ఉంది కాబట్టి తను ఏదైనా చేయగలుగుతుంది. ఇంకా ముందు చూసుకుంటే ఏంటంటే తను కొంచెం టెన్షన్ ఉంది. ఐరన్ ఆఫ్ లేడీ, మన ఇండియా ఐరన్ ఆఫ్ లేడీ స్వర్గీయ మన ప్రధానమంత్రి గారు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి గురించి తెలుసుకోవాలి. అలాగే మొదట IPS కిరణ్ బేడి గారి గురించి తెలుసుకోవాలి. మహిళలకు విద్యను అందియాలని కృషి చేసిన సావిత్రి పులే గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈరోజు ఆవిడ వర్ధంతి, అందరూ ఇది గమనించాలి. తర్వాత ఇంకా మహిళలు ఏదైనా కానీ ముందుకెళ్తూ ఉండాలి. నా వల్ల ఇది కాదేమోనని అసలు ఆలోచించద్దు. ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉంది అన్నప్పుడు తను బయటికి వస్తే ఇంకెన్ని విజయాలు సాధిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. దేనికైనా ముందుకెళ్ళాలి, ఏదైనా సాధించాలి. ధైర్యంతో ముందుకెళ్ళండి, సాధించండి, ఖచ్చితంగా అవుతుంది. ఇక ఉన్నది తక్కువే. ఎందుకంటే మహిళా దినోత్సవం అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు. 365 రోజులు మహిళా దినోత్సవమే. అండ్ యాక్చువల్లీ 8వ తేదీ నాడే మహిళా దినోత్సవం, కాకపోతే శివరాత్రి సందర్భంగా ఇది ఈ రోజు పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా నాకు అభినందనలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే కలెక్టర్ గారు మహిళ, ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఉమెన్ పవర్ చాలా ఉంది. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా మహిళా అధికారులు చాలా కనిపిస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ యాజ్ ఎ డిపో మేనేజర్ ఫర్ జగిత్యాల. అవునండి, ఎక్కడ చూసినా కానీ మహిళా శక్తి కనిపిస్తుంది. ఈరోజు మార్చి 8 జరగాల్సింది ఈవెన్ మర్చిపోకుండా 10th జరుగుతున్నారంటే కూడా అర్థమవుతుంది. మహిళా దినోత్సవాన్ని ఎంత చక్కగా ఆహ్వానిస్తున్నారు. ఇందాక మేడం అన్నట్టు నాట్ ఓన్లీ ఫర్ 1 డే, మనం ప్రతిరోజు మార్నింగ్ లేచి నైట్ వరకు ఏమేమి చేస్తున్నామని చెప్పేసి ఒక లిస్ట్ అవుట్ చేస్తే ట్రిపుల్ పని చేస్తాం. ఈవెన్ మన ఇంట్లో పని చేసే ఆవిడకి 2 hours 3 hours పని ఉంటుంది. మనకు అలా కాదు. మార్నింగ్ లేసామంటే నైట్ వరకు ఏ జాబ్లో చేస్తున్నామో ఆ జాబ్కి మనం అంకిత భావంతో పనిచేస్తాం. అందుకే లేడీ పవర్ పెరుగుతూ ఉంది. జెంట్స్ ఉంటే టైంలో ఉంటారా లేదా అని తెలియకుండా ఆ సీట్లు ఖాళీగా అనిపిస్తే పేపర్లలో వేసేస్తున్నారు ఫోటోలు తీసి, సీట్ ఖాళీగా ఉంది అని చెప్పేసి. చూసారా ఎప్పుడన్నా? చాలామంది జెంట్స్ ఉన్న ప్లేసెస్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఫొటోస్ తీసేసి మరీ పేపర్స్లో వేస్తున్నారు.
అంటే అధికారులు లేడీ ఉంటే మాత్రం సీటుకి అతుకుపోయి పనిచేస్తారు, జెంట్స్ ఉంటే బయట తిరుగుతారనే కాన్సెప్ట్ ఉంది. అది మనం నిరూపించాలి. మేము ఉంటే కంపల్సరీ అక్కడ పవర్ ఉంటుంది అన్న విషయాన్ని మనం కన్ఫర్మ్ చేయాలి. అంతేనా? చేద్దామా? ఇంట్లోనే కాదు బయట కూడా మేము ఉంటే పని చేస్తామని చెప్పేసి మనం అనుకోవాలి, చేయాలి కూడా. చేస్తాం కదా, చేస్తాం కాబట్టి మనకు ఒక రోజు గుర్తించారు, మనకు ఆ రోజు మీరు పవర్ మీ ఎంపవర్ చూపించండి అని చెప్పేసి మనకు చెప్పారు. అది మనం చేస్తున్నాం కూడా. నాట్ ఓన్లీ ఫర్ వన్ దిస్ డే, మనం ప్రతిరోజు మన పవర్ని చూపిస్తాము. ప్లస్ మనం చూపించాలంటే మన ఇంట్లో వాళ్ళకు కూడా మనకు సహకరిస్తారు. కాబట్టి ఈ విధంగా దీని తరఫున మనం మన ఇంట్లో వాళ్ళకి, మనతో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుందామా? మన ఇంట్లో మన హస్బెండ్స్ కోఆపరేట్ చేస్తేనే కదా మనం బయటకు వచ్చి పని చేసేది. చేస్తారా చేయరా? వాళ్ళు మాట్లాడట్లేదంటే చేయట్లేదు. ఎవ్రీ ఉమెన్ వెనకాల ఒక మెన్, ఎవరీ మెన్ వెనకాల ఒక ఉమెన్ కంపల్సరీ ఉంటారండి. ఇది మనం అంటే ఇందాక మేడం అన్నారు, ఫర్ మ్యాన్ దెర్ ఈజ్ వన్ ఉమెన్ అన్నారు, ఫర్ ఉమెన్ ఆల్సో దెర్ విల్ బి వన్ మెన్. బికాస్ మనం ఇక్కడ వచ్చేసి పని చేయాలి అంటే మన హస్బెండ్స్ కూడా కోఆపరేట్ చేస్తారు, మనకి చేస్తున్నారు. కాబట్టి వీఆర్ లీడింగ్ దిస్ పోస్ట్. చాలా సమర్థవంతంగా మనం చేయగలుగుతున్నాం. అది నా కాన్సెప్ట్. ఎందుకంటే వాళ్ళని తక్కువ చేయడానికి లేదు, ఓన్లీ లేడీసే చేసుకుంటున్నారు అనే కాన్సెప్ట్లో వాళ్ళు కాకుండా దే ఆర్ ఆల్సో బియాండ్ ఆఫ్ అస్ అనే విషయాన్ని గుర్తిస్తూ, ప్లస్ ఇక్కడికి వచ్చేసిన వారందరికీ మరొకసారి మహిళగా అభినందనలు తెలుపుతూ సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా సోదరిమణి ఎప్పుడు అన్న అని మనస్ఫూర్తిగా పిలిచే మా మున్సిపల్ మాజీ చైర్మన్, ప్రస్తుత మహిళా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల అధ్యక్షురాలు చెల్లె విజయలక్ష్మి గారు, అదేవిధంగా మన 8వ తారీఖు జరగాల్సినటువంటి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ పిలుపు, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరి అత్యంత పర్వదినం, ప్రపంచంలో ఉన్నటువంటి మహాశివరాత్రి పర్వదినమైన మున్సిపల్ చైర్పర్సన్ జగిత్యాల సోదరిమణి గారికి, అదేవిధంగా డిఎం గారు ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు. మా డిఎం గారు బస్సు రావాలన్నా అంటే సార్ తప్పకుండా ఇంకోసారి లేకపోతే సార్ ఇది చేయలేదు సార్ అంటది మా సోదరిమణి డిఎం గారు. అదేవిధంగా మా మున్సిపల్ మాజీ డెప్యూటీ చైర్మన్ సోదరిమణి గారు, మా ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్ సోదరిమణి గారు, మా శోభక ఎప్పుడు ఫెయిర్ ప్లాన్ ఉంటుంది, స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది. అన్న సంగతి ముందు ఫోన్ చేసి అన్న మార్కెట్ కమిటీ ఏం చెప్తానని సంగతి ఏంటంటుంది, అంటే స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది కదా. ఎందుకంటే మన కుటుంబం కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఈ కుటుంబ సభ్యుడిగా మీ అన్నగా నేను ఎంతో ప్రేమతో అమరా బహన్ ఇట్లా అందరూ కూడా వేదిక ఉన్నట్టు అందరూ పేరుగా ఈ జగిత్యాల జిల్లాలో ఒక మంచి సోదరాబాయి కనుక ఇచ్చిన మా లక్ష్మణ్ కుమార్ అన్న మా ఎమ్మెల్యే శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్ జగిత్యాల జిల్లాకు సంబంధించిన వివిధ మండలాలకు సంబంధించిన మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మండల సంబంధించిన కార్యవర్గము, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, మీ అందరికీ కూడా పేరు పేరున 6 గ్యారంటీ పథకాల్లో ముఖ్యమైన పథకం ఏంటంటే మహాలక్ష్మి పథకం. ప్రతి సోదరి మనకి అకౌంట్ 2,500 రూపాయలు అకౌంట్లో జమ చేయాలి. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వాలి. అదేవిధంగా సోదరి మహిళలకు సంబంధించినటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని తెలంగాణ మహిళా లోకానికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ 6 గ్యారంటీ పథకాల అమలని ఒక ఏదైతే ఆలోచన, ఏదైతే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఒక మహిళ, ఆ తల్లి ఆలోచనని అమలు చేసే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఆర్థికంగా మన ప్రభుత్వం ఎంత ఒత్తిడి ఉన్నా కూడా 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ 2 గ్యారంటీ అయినాయి, ఇంకో 2 గ్యారంటీ పథకాలు కూడా త్వరలో అమలు చేస్తాము. విషయాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడిన విషయం ఈ సందర్భంగా మా మహిళా సోదరులందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా మహిళలు ఏ ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరూ చెప్తున్నామా, ఈ దేశంలో అత్యంత ఏదైతే చట్టసభ, రాజ్యాంగం, లోక్సభ, ఆ లోక్సభలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లు ఆమోదం తెలిపింది ఎవరంటే, ఆ బిల్లు ఆమోదం తెలిపే విధంగా, ఆ బిల్లు ప్రవేశపెట్టే విధంగా స్పీకర్ చైర్లో కూర్చున్నది ఎవరంటే ఒక మహోన్నతమైన నాయకురాలు మీరా కుమారి గారు. అంటే ఒక మహిళ, ఆ మహిళ మీరా కుమారి గారి కుర్చీలో కూర్చొని తెలంగాణ బిల్లు పెడితే ఆంధ్రాకు ఉన్నటువంటి అక్కడ ఆ నాయకులు కూడా తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన ఆ మీరా కుమార్, ఆ సోనియా గాంధీ తల్లి ఏదైతే ఇచ్చిన మాట, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా లోక్సభలో పార్లమెంట్ సభ్యులందరినీ ఒప్పించి బిల్ పాస్ చేసిందంటే ఒక మహిళా
శక్తి ఎంత గొప్పదో, ఓ మీరా కుమార్ ఎంత గొప్పదో అనే విషయాన్ని ఈ సందర్భంగా మా సోదరి మనందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. దయచేసి మా సోదరి మనందరికీ మీ అన్నగా లక్ష్మణ్ కుమార్ 15 సంవత్సరాలు ఓడినా గెలిచిన పెద్దలు జీవన్ రెడ్డి గారు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మీ అన్నగా మీ అన్ని విధాలు కూడా అందుబాటులో ఉంటా. ఏ గ్రామం నుంచి కానీ, ఏ మండలం నుంచి కానీ మన మహిళా సోదరు మళ్ళీ కానీ, మన పార్టీకి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో మీరు ఎవరు ఏ విషయం చెప్పినా కూడా తప్పకుండా నా వాళ్ళ బాధ్యతగా నేను ఆ ఒక సమస్య విషయంలో తప్పకుండా నేను భాగస్వాములు అవుతానన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా చెల్లె 2-3 సార్లు ఫోన్ చేసింది, అన్న తప్పకుండా రావాలని చెప్పేసి. నాకు ఎంత ముఖ్యమైన పని ఉన్నా మా మహిళా సోదరి మనందుకు అండగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సునీతారావు గారు, మా అక్క సునీతారావు గారి నేతృత్వంలో పనిచేస్తుంది మా విజయలక్ష్మి, మా చెల్లె మహిళా కాంగ్రెస్ పార్టీ జైతాల్ జిల్లా అధ్యక్షురాలుగా. వీరందరూ మరి రాబోయే కాలంలో ఇది యావత్తు తెలంగాణ ఉండే మహిళలకు అండగా ఉండే విధంగా 12వ తారీఖు కూడా ఈ తెలంగాణ మహిళా లోకానికి సంబంధించిన స్వశక్తి గ్రూప్ సోదరి మహిళలతో నేరుగా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టుకున్నారు హైదరాబాద్లో పెద్దలు రేవంత్ రెడ్డి గారు. గత 10 సంవత్సరాలకెళ్ళి ఈ మహిళా గ్రూపులకు సంబంధించినటువంటి స్వశక్తి గ్రూప్స్ జరిగిన అన్యాయం విషయంలో, వాళ్ళ సమస్యల విషయంలో నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడే ఒక మీటింగ్ వారు ఏర్పాటు చేసినారు. ఆ మీటింగ్ ఎమ్మెల్యేగా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినారు. ఎందుకంటే ఏ గ్రామం నుంచి కానీ, ఏ మండలం నుంచి కానీ, ఏ ప్రదేశంలో మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే చర్చ జరుగుతుందో మహిళా సోదరి మళ్ళీ 10 మంది కూర్చొని ఒక మార్పు కోరుకోవాలి. ఎవరు ఏమి ఇచ్చినా, ఎవరు ఏమి చేసినా అని చెప్పి లెక్క చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చిండ్రు, మార్పు కోరుకుండ్రు. ఈరోజు ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మా మహిళా సోదరి మళ్ళందరూ కూడా కంకణం కట్టుకొని మార్పు కోరుకొని 10 సంవత్సరాలకు ఒకరికి అవకాశం ఇచ్చినాము. 10 సంవత్సరాల తర్వాత ఏదైతే సోనియమ్మ తల్లి రుణం తీర్చుకోవాలి, ఈ కాంగ్రెస్ పార్టీ మార్పు కోరుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన సంక్షేమ కార్యక్రమాలు, 6 గ్యారెంటీ పథకాలు, మహాలక్ష్మి పథకం అనేక కార్యక్రమాలు అమలు చేసే విధంగా మాట ఇస్తుంది. వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి యావత్ తెలంగాణ మహిళలకు కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి, ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో ఇబ్బంది ఉంటుంది. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమంలో కష్టపడి పనిచేసినటువంటి మా మహిళలకు సంబంధించినటువంటి మా సోదరులందరి పేరున మా డిఎం గారు, మా చైర్పర్సన్ సోదరు మన కొత్తగా ఎన్నికైపోయిందని చెల్లె కూడా చెప్తున్నా, మీరు చైర్పర్సన్గా ఉన్నారు, ఇండిపెండెంట్ ఛార్జీలు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలతో ఎన్నుకోబడ్డం, ప్రజలు జవాబుదారీగా ఉండాలి. రాజకీయ పరంగా ఆ పార్టీలు ఈ పార్టీలు ఏదో మాట్లాడుతూ లెక్క చేయాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీగా ఉన్నామా, మనం ప్రజల పక్షాన పనిచేస్తున్నాం అనే విషయంలో నిజాయితీగా ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని మరొకసారి నేను తెలియజేసుకుంటూ, మా పాత్రికేయ మిత్రులు మరి ఆదివారం రోజు ఇంత ముఖ్యమైన సమయాన్ని వారం నుంచి ఈ మహిళలకు అండగా ఉండే విధంగా పాత్రికేయ మిత్రులు వారి సమయాన్ని ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా వారి యొక్క ఏదైతే అమలు సమయాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేస్తున్నటువంటి మా మహిళా కాంగ్రెస్ పార్టీ మా సోదరిమణి మా చెల్లె విజయలక్ష్మి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. రానా ఫోటో ఫోటో కూలర్ బంద్ చేయండి.
సార్కు కొడతలేరా? అబ్బాయి మంచోడు, 5 అంకెల జీతం. బండ శంకరా? అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తా వెంట బయట. శ్రీమతి గీత గారు ఇష్టకరమైన పనులు చేసే వాళ్ళందరినీ సన్మానించుకుంటున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గీత గారు. ఏ గొడవ టోటల్ ఇప్పుడు ఐఎఫ్సి నుండి డీడీ ఓనర్గా పనిచేయడం జరుగుతుంది. మున్సిపల్ కి సంబంధించి పారిశుద్ధ కార్మికులు మనకు మంచి కళ్ళపల్లి భాగ్య గారు రావాల్సిందిగా కోరుతున్నాను. రిటర్న్ అవుతున్నాయి అవి కూడా ఫోటో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫాస్ట్గా తొందరగా రండి అందరూ. అందరూ ప్రతి ఒక్కరు రండి, పైకి రండి, స్టేజ్ పైకి రండి. ప్లీజ్ తొందరగా కొంచెం వైడుకుంటామా? వచ్చానా? పైకి
ఎక్కండి. మండలాల వారికి అమ్మ చూడండి అనుకుంటా నువ్వు దానికి అన్న కొంచెం దగ్గరికి ఫోన్ ఓకే ఓకే అందరూ వచ్చారు. మహిళా కాంగ్రెస్ ఓకేనా చాలా రోడ్డు మీద నడిచిస్తున్నారు కదా మంచిగా కాదు మహిళా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ జిందాబాద్. మంది బాగున్నప్పుడే మీకు నిలబడ్డారు. ఇలా పడుతుంది.